డాక్టర్ గారు హెచ్ఐవి పాజిటివ్ అయితే ఆపరేషన్ చేయకూడదు అని అంటూ ఉంటారు. అలాగే డెలివరీ చేయడం కూడా సబబు కాదు అని అంటారు. దీనికి పరిష్కారం ఏంటి, ప్రత్యామ్నాయం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సూర్యారావు గారు సమాధానం అందిస్తారు. ఒకప్పటి మాట అండి అది. ఎందుకంటే హెచ్ఐవి ఉన్నటువంటి వారికి ఇమ్యూనిటీ బాగా తగ్గిపోద్ది కాబట్టి ఆపరేషన్లు చేసినప్పుడు ఆ పుండు మానకపోవడం, కొన్ని ప్రాణాంతకమైనటువంటి ఆపరేషన్ చేస్తున్నప్పుడు పుండు మానకపోతే ఈ ఇమ్యూనిటీ రికవర్ అయ్యే వరకు కూడా అంతకాలం పేషెంట్ యొక్క లైఫ్ సేవ్ చేయడం కష్టం కాబట్టి ఆ ప్రయత్నాలు ఆ రోజుల్లో జరిగేవి కావు. ఇవాళ మోడర్న్ ట్రీట్మెంట్ అందుబాటుకు వచ్చిన తర్వాత ఈవెన్ గుండె ఆపరేషన్ కూడా హెచ్ఐవి పాజిటివ్ వారికి గుండె ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుందండి, లివర్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది, కిడ్నీ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రచారం అంతా ఒక రకంగా ఇటువంటి లెట్ మీ కాల్ మిస్కన్సెప్షన్స్ అని కూడా ఒకప్పుడు ఉండేవి. ఈవేళ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మన అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఆ భయాలేమి లేవండి. కాకపోతే హెచ్ఐవి పాజిటివ్ అని తెలియగానే కొంతమంది వైద్యులు కొన్ని హాస్పిటల్స్ కూడా ఈ పాజిటివ్ పేషెంట్ అడ్మిట్ చేసుకోవటం లేదు, ఆపరేషన్ అంటే అసలు ముందుకు రావట్లేదు. దానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి ఏంటంటే హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ అడ్మిట్ అయ్యాడు హాస్పిటల్లో అని తెలిస్తే మిగతా పేషెంట్లు రారేమని భయం ఒక పక్క. రెండో ప్రక్క ఏంటంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ స్ట్రాటజీస్ బాగా తెలియనప్పుడు హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఉన్న స్టాఫ్ నర్స్ ఉండాలి, స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఉన్న డాక్టర్లు ఉండాలి, స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఉన్నటువంటి సిబ్బంది ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే వైద్యం చేయొచ్చు. అలాగే ఆ పేషెంట్పై వాడినటువంటి మాస్క్ దగ్గర నుంచి అన్నీ కూడా డిస్పోజబుల్గా వాడి అన్ని బయట మనం పారేయాల్సి వస్తుంది. కొన్ని రేర్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే ఈ సబ్జెక్ట్ దెమ్ ఫర్ స్టెరిలైజేషన్. ఈ కారణాల వల్ల ఆపరేషన్ల గురించి ఆ ప్రమాదం ఉంది.